కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి బీజేపీని ఎన్నుకున్నారని చెప్పి మాట్లాడతారు కదా. వాళ్ళు నీతి నిజాయితీతో ఎప్పుడు ఎలక్షన్లో గెలవలేదు. వాళ్ళు కేవలం రాముని పేరు మీద చెప్పి గెలిచినప్పుడు కానీ ఎప్పుడు కానీ మతతత్వాలను రెచ్చగొట్టి ప్రభుత్వాలకు వచ్చారు. ఎప్పుడు అభివృద్ధి మీద రాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు మోదీ. ఇచ్చిండా? 15 लाख గిరింగ్ ఏకైక అకౌంట్ మీద అయినాయా? ఏది? అన్ని బట్టబాజ అబద్ధాలు మాట్లాడే పార్టీ అది. రాముడు మా దేవుడు. అలా దేవుడు కాదా రాముడు? మాకు దేవుడు ఇలా పట్టరాసి ఇచ్చినాడు. వాళ్ళ దేవుడా? నా పేరే ఆంజనేయ స్వామి. మా అన్న పేరు, ఒక ఆయన పేరు లక్ష్మణుడు, ఒక ఆయన పేరు శంకరుడు. మా అంతా ఒక అన్న పేరు రాముడు ఉంది, ఒక అన్న పేరు సత్యనారాయణ స్వామి. వీళ్ళు ఎక్కడికైనా వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని ఉంటేనే మనకి పదవులు వస్తాయి అన్న ఆలోచనతోనే అంజన్ కుమార్ యాదవ్ గారు ఇంకా పదవుల కోసం పాకులాడుతున్నారు. ఇంకా పదవుల కోసమా? నేను ఎప్పుడన్నా మంత్రి అయినా, ఎప్పుడన్నా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. మనిషికి ఆశ ఉండాలి, అతి ఆశ ఉండొద్దు. కరెక్ట్. మనిషికి అనేది ఆశ ఉండాలి, అతి ఆశ ఉండద్దు. మా ఇన్ని ఏళ్ళ సర్వీస్ ఉంది మాకు. ఎంతోమందికి ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. ఇంత 45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. నేను నాకు ఆశ ఉండడం తప్పేముంది? అవును, ఎంపీ అయ్యారు 2 సార్లు, చాలలేదా? కేంద్ర మంత్రి కావాలి నేను. రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే నేను ఆ రోజే కేంద్ర మంత్రి అయ్యేవారు. దాంట్లో కూడా కొన్ని అడ్డంకాలు, కొంతమంది దుష్టశక్తులు అడ్డుపడ్డారు. ఎవరో ఆ దుష్టశక్తులు? ఇక నేను ఎవరని చెప్పాలి? విషయం మాత్రం అయితే నిజమా కాదా? అవును. సికింద్రాబాద్ నుంచి ఎవరు కాంటాక్ట్ చేసి గెలిచినా కేంద్ర మంత్రి అయ్యింది. అది నిదర్శనం.